ఫ్రెండ్స్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చేయబోతున్నాం. బయట వెళ్ళబోతున్నాం. బయట వెళ్ళి హాయ్ చెప్పు. అయితే బయట వెళ్ళి కొంత మెటీరియల్ తీసుకోవాలి. మా చెల్లి వాళ్ళది 4వ తారీఖున నామకరణం ఉంది. వాళ్ళు మా మ్యారేజ్కి అలాగే మా బుడ్డోడు నామకరణానికి కొంత మెటీరియల్ మాకు సహాయం చేశారు, కొనిచ్చారు. సో మేము ఇప్పుడు వాళ్ళ పాపకి నామకరణం చేస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి రైస్ తీసి ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈ విధంగా మాకు అయితే సర్దోనేసి అంటాము, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. మా గిరిజన ప్రాంతాల్లో ఇది కొంతవరకు కొంతమంది డబ్బులు ఇస్తారు సహాయంగా, కొంతమంది ఏదైనా వస్తు రూపంలో సహాయం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మేమైతే చేతి సహాయం చేసుకుంటూ ఉంటాము. ఈరోజు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు మనోడు అయితే బుడ్డోడు. సరే అండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. వాచ్ చూపిస్తున్నావా? వాచ్ సరే అయితే మంచి లొకేషన్ అండి ఇది. చెక్కేట్ దగ్గర పాడేరుకి దగ్గర ఎంట్రన్స్ ఉంటుంది ఈ లొకేషను. చాలా బాగుంటుంది, చాలా కూల్గా ఉంటుంది ఇది. పాడేరు అయితే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ప్రస్తుతానికి. అయితే అక్కడ ఎంటర్ అయిపోయాక మెటీరియల్ తీసుకొని వచ్చేసి మేమైతే ఫుడ్ తీసుకొని మంచి ప్లేస్కి ఫోన్ చేసి చాలా స్పీడ్ అవుతున్నారు చూడాలి. మాకు కావాల్సిన సామాన్లు అయితే మొత్తం అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి, ఇవి 5 బనియన్లు తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపాయలు పడింది. తక్కువ కాస్ట్ ఇల్దే 5 బనియన్లు తీసుకున్నాను. 100 రూపాయలు పడింది ఒకటి. వీడియోస్ చేయడానికి, షార్ట్ వీడియోస్ చేస్తుంటాను కదా, ఫేస్ క్యామ్ వీడియోలు చేయడానికి అనేసి తీసుకున్నాను. అలాగే మధ్యాహ్నం లంచ్కి అయితే బయట వచ్చామనేసి చాలా రోజుల తర్వాత ఇదిగోండి చూశారు కదా, ఇది పెరుగు బిర్యానీతో పెరుగు ఏంట్రా బాబు. మెరిండా, జామకాయలు 3, ఆరెంజ్ 5, బిర్యానీ ఇవి తీసుకున్నామండి. ఇప్పుడైతే డాడీ ఎక్కడ కూర్చుందో నాన్న? ఫస్ట్ టైం అండి ఈ విధంగా అవుట్డోర్ వచ్చి వీడియో తీయడం. అమ్మ చేస్తావు డాడీ? తాగైతే తాగుతాడంట. ఓపెన్ చేసి డాడీ వద్దు నాన్న, పాడైపోద్ది ఆకు. ఒక ప్లేట్ ఇచ్చాడా? అదేంటి, నేను ఒకటి అడిగాను, వాడు ఇవ్వలేదు కదా యాక్చువల్గా అయితే. అరే
పెద్ద సమస్య వచ్చి పడింది. ఇంకొక ఎక్స్ట్రాకి ఇవ్వండి అంటే అది ఇచ్చాడు వాడు. నింపలేదు అయితే బిర్యానీతో పాటు. ఈ మామిడి చెట్టు కిందకి వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా అయితే. అక్కడైతే ఫుల్గా బీరు సీసాలు ఉన్నాయి, అందుకనే ఎండ కానీ ఇక్కడే తినేస్తున్నాం. ఇంకా మా పర్లేదు, ఏం కాదు. వేడిగా ఉందా? కొద్దిగా గట్టిగా మాట్లాడు, వినిపించాలి కదా. ఎన్ని పీసులు ఇచ్చాడు? 4? 5 పీసులు ఇచ్చాడా? బిర్యానీ సర్దు కొద్దిగా చేయితో. గ్రేవీ పోసి. డాడీ బిర్యానీ తింటావా? నాన్న ఇటు చూడు. బిర్యానీ తింటావా? పెరుగు తాగుతావా? డ్రింక్ తాగుతావా? పెరుగు అంటే ఇచ్చేసేయి. ఇదిగోండి 180 రూపీస్ అండి బిర్యానీకి అయితే పడింది. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, చాలాసార్లు తిన్నాము. మా ముగ్గురికి అయితే సరిపోద్ది ఈ బిర్యానీ. అంటే బిర్యానీతో పాటు ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం కదా, డ్రింక్ కూడా తీసుకున్నాము. అందు గురించే ఒకటి సరిపోద్ది, 2 అయితే ఎక్కువ అయిపోద్ది. తినలేరు మా వాళ్ళు 2 తీసుకుంటే, అందుకనే ఒకటే తీసుకున్నాము. బయలుదేరే ముందే అన్నం కూడా తినేసి వచ్చాం కాబట్టి 2 తీసుకున్న వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో 2 తీసుకోలేదు. పెరుగు తాగుతున్నాడు మా వాడైతే. ఇంట్లో వండిన వంట నేనే టేస్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయి. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? తిన్నానా? అదే బాగుందంట. లివర్ వేసాడే. టేస్ట్ బాగుంది. సూపర్ వచ్చింది. మొత్తానికైతే భోజనం అయితే అయిపోయింది, బిర్యానీ అయితే తినేసాను. లంచ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ ఇలాంటి లంచ్ చేయడం నేను ఫస్ట్ టైము. ఎందుకంటే అన్నం తినేసి చేయి కడుక్కోకుండా ఈ కవర్తో తుడుచుకునే లంచ్ అయితే ఫస్ట్ టైం చేశాను. అది కొంచెం ఉన్నాయి, కడుక్కో. ఇది దీంతో కడుక్కోవాలి. నీళ్ళు కూడా ఇంత వేల్యూ అనేసి నాకు ఇప్పుడే తెలిసింది. అవును, నువ్వు కడుక్కోలేదు కదా చెయ్యి. కడుక్కున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ట్రైబల్ వీడియో కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.